అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెలి పార్ట్ 31 విందాం. విక్రమ్, ముందు వెళ్ళి అనుని ఓదార్చు. ప్రెగ్నెన్సీ టైంలో తను ఇలా బాధపడ్డం బిడ్డకు మంచిది కాదు. అనుతో నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోసరావ్యా. అలాగే విక్రమ్ అక్కడి నుంచి అను రూమ్కి వెళ్ళాడు. అను కోపంగా పక్కనే ఉన్న బొమ్మ తీసి విక్రమ్ మీదకి విసిరింది. హే, ఏం చేస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏం చేసినా పడుంటాననా? అది కాదను. ఏది కాదు, డాక్టర్ అపాయింట్మెంట్ మర్చిపోయింది మీరు. సరే, ఏదో పని మీద వెళ్ళారు కదా అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షికార్కు వెళ్ళానని నన్ను కొడతారా? సారీ అను, నీకేమైనా అవుతుందేమో అని భయపడ్డాను. అబద్ధం చెప్పకండి. నన్ను మీ లైఫ్ నుండి పంపించేయాలనుకుంటున్నారు కదా, అందుకే ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఏం మాట్లాడుతున్నావను? నేనెందుకు అలా చేస్తాను? శ్రావ్యని బతిమాలి మరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ 2 రోజుల ముందే తీసుకున్న డాక్టర్ అపాయింట్మెంట్ మాత్రం మీకు గుర్తులేదు. లేదను, శ్రావ్య ఆరోగ్యం బాలేదని. సరే, తన దగ్గరికి వెళ్ళండి. నా చావేదో నేను చేస్తాను. నేను ఒంటరిగానే నా బిడ్డ బాగోగులు చూసుకోగలను, మీ అవసరం లేదు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేనుండగా నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు? ఇవాళ డాక్టర్ మీ గురించి అడిగింది, కానీ మీరు నా పక్కన లేరు కదా, ఇక నుంచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. అను, పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నన్ను ఇలా వదిలేయండి. చాలా ఎక్కువ చేస్తున్నావను. పోనీలే అని సారీ చెప్పడానికి వస్తే ఇలా గొడవ పడుతున్నావు. అవును, నా మాటలు గొడవల్లానే ఉంటాయి మీకు. మీరు వేసే వేషాలు మాత్రం ఎవరికీ కనిపించవు. అను, నాకు కోపం తెప్పించుకు. ఏ, మళ్ళీ కొడతారా? కొట్టడం తప్ప ఇంకేం చేయగలరు మీరు? విక్రమ్ కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి పగలగొట్టాడు. ఏ, నేను పగలగొట్టలేననుకున్నారా? నేను మనిషినే, నాకు కోపం వస్తుంది. అను కూడా గదిలో ఉన్న వస్తువులు తీసి పగలగొడుతోంది. విక్రమ్ కోపంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నారు? చెప్పానుగా నాకు కూడా కోపం వస్తుందని. శ్రావ్య బయటే నిలబడి వీళ్ళ గొడవ వింటూ ఉంది. రాగిణి శ్రావ్య దగ్గరకు వచ్చింది. శ్రావ్య గారు, ఏమైంది? విక్రమ్ అను గొడవ పడుతున్నారు రాగిణి. నేను వెళ్దామంటే అను ఏమనుకుంటుందో అని ఇక్కడే ఆగిపోయాను. మంచి పని చేశారు. భార్యాభర్తల మధ్యకి అస్సలు వెళ్ళకూడదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. విక్రమ్ గారు అనుకు నచ్చ చెబుతారులేండి. సరే రాగిణి. శ్రావ్య బాధపడుతూ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. డోర్ లాక్ చేసి తనలో తానే నవ్వుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి మొబైల్ తీసుకుంది. ఒక నెంబర్ టైప్ చేసి కాల్ చేసింది. వాట్ బేబీ, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. వాళ్ళకి నీ మీద డౌట్ రాలేదు కదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ విక్రమ్ అను కంటే శ్రావ్యకే, అంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. యునో, ఇవాళ అనుని చెకప్ తీసుకెళ్లాలన్న విషయం కూడా మర్చిపోయి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. గుడ్. టైం చూసి ఏం చేయాలో చెప్తాను. అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకూడదు. మీరేం టెన్షన్ పడకండి, నేను పని పూర్తి చేసుకునే వస్తాను. ఓకే బేబీ, టేక్ కేర్. ఓకే బాయ్. శ్రావ్య ఫోన్ కట్ చేసి బెడ్పై కూర్చుంది. అను ముందుకు రాబోతూ కాల్ స్లిప్ అయి పడిపోతుంటే విక్రమ్ పట్టుకున్నాడు. విక్రమ్ చేతివేళ్లు అను నడుముకు తాకి గిలిగింతగా అనిపించడంతో అను నవ్వింది. విక్రమ్ చేతితో తన నోటిని మూసాడు. నవ్వకే, నెమ్మదిగా అన్నాడు విక్రమ్. మీరు నడుము మీద చేయి తీయండి, నాకు చక్కిలిగిలిగా ఉంది. హో, ఓకే ఓకే. అయినా మీరు పూర్తిగా మారిపోయారు. నేనేం మారలేదు, నువ్వే ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. తప్పు మీరు చేసి నన్ను అంటున్నారా? నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అంతేలేండి, మీకు ఇప్పుడు నా అవసరమే ఉంది. మీ శ్రావ్య వచ్చేసింది కదా. అబ్బా, ఇంకా ఆపవే. తన గదిలోకి వెళ్ళిపోయిందని రాగిని మెసేజ్ పెట్టింది. విక్రమ్ అనుని దగ్గరికి తీసుకున్నాడు. హో గాడ్, ఊరికే గొడవ పడ్డం చాలా కష్టం. కానీ భర్తతో గొడవ పడ్డం మీ ఆడవాళ్ళకి చాలా ఇష్టమని విన్నాను. మరీ ఇంత పెద్ద గొడవలు కాదు, అవి చిన్న చిన్న గొడవలు. అది సరే, తను నమ్మిందంటారా? నమ్మే ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళు విక్రమ్, నా వల్ల కావడం లేదు. నేను ఇదంతా చేస్తోంది నిన్ను మన బిడ్డని కాపాడుకోవడానికే కదా. కొంచెం ఓపిక పట్టాను. అసలు శ్రావ్యలో వచ్చింది ఎవరో మనం తెలుసుకునే వరకు ఈ డ్రామా తప్పదు. నిన్ను కష్టపెడుతున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు. విక్రమ్ అను చెంప మీద చేతితో తడిమాడు. గట్టిగా కొట్టానా? అవును. డ్రామా అని తెలిసినప్పుడు కొంచెం నెమ్మదిగా కొట్టొచ్చుగా. సారీ, నేను చాలా కష్టపెడుతున్నాను కదా. ఏం పర్లేదు. మీకోసం ఈ మాత్రం చేయలేనా?
మీ గురించి పడే కష్టమైనా సరే నాకు ఇష్టంగానే ఉంటుంది. విక్రమ్ అను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నాకు బాగా ఆకలిగా ఉంది విక్రమ్. సరే, నేను భోజనం తీసుకొస్తాను. ఓకే. విక్రమ్ బయటకు వెళ్ళిన తర్వాత అను ఆలోచిస్తూ కూర్చుంది. శ్రావ్య వచ్చిన రోజు రాత్రి విక్రమ్ తన దగ్గరికి రావడం గుర్తొచ్చింది తనకి. విక్రమ్ అను నుదుటి మీద ముద్దు పెట్టడంతో అనుకు మెలకు వచ్చింది. విక్రమ్, మీరింకా నిద్రపోలేదా? లేదను. నువ్వు బాగానే ఉన్నావు కదా? అను ఏడుస్తూ విక్రమ్ని హత్తుకుంది. అను ప్లీజ్, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. అసలు ఏం జరుగుతుంది విక్రమ్? నువ్వు టెన్షన్ పడకను, తన శ్రావ్య కాదు. వాట్? అను, అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను, కానీ తన ముందు మనకేమీ తెలియనట్టే నటించాలి. ఏమంటున్నారు విక్రమ్? నాకేం అర్థం కావడం లేదు. నా మీద నమ్మకం ఉంది కదా నీకు? ఉంది. అయితే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి. అంతా నేను చూసుకుంటాను. అలాగే విక్రమ్. అను ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ భోజనం తీసుకుని గదిలోకి వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావను? ఏం లేదు. సరే, భోజనం చేయి. మీరే తినిపించవచ్చుగా. నువ్వేమైనా చిన్నపిల్లవా? అవును, మీ బిడ్డను మోస్తున్నా కదా. కనీసం మీరు నాకు భోజనం కూడా తినిపించలేరా? విక్రమ్ నవ్వుతూ అనుకి భోజనం తినిపిస్తున్నాడు. విక్రమ్, తను శ్రావ్య కాదని మీకు ఎలా తెలిసింది? శ్రావ్య నన్ను ఎప్పుడు నువ్వని పిలవదు, కానీ శ్రావ్య వచ్చిన రోజు నేను నీ చేయి పట్టుకుంటే నువ్వు అను చేయి ఎందుకు పట్టుకున్నావని అడిగింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. దానిలో ఏముంది విక్రమ్? ఏదో టెన్షన్లో అనేసి ఉండొచ్చుగా. నేను కూడా అదే అనుకున్నాను మీ అన్నయ్యతో మాట్లాడే వరకు. అన్నయ్యతోనా? అవును. ఆ రోజు రాత్రి తేజ నాకు మెసేజ్ చేశాడు, ఎవరికీ తెలియకుండా బయటకు వచ్చి తను కలవమని. నేను వెళ్ళి తేజను కలిశాను. తేజ ఏంటి ఏదో మాట్లాడాలన్నా? వచ్చింది శ్రావ్య కాదు అని నాకు డౌట్గా ఉంది. ఎందుకు తేజ? ఆ రోజు నేను సృహలోకి వచ్చేసరికి ఒక పొదల్లో ఉన్నాను. నెమ్మదిగా పైకి లేచి కొంచెం ముందుకు వెళ్ళాను. అప్పటికే ఆ రౌడీలు శ్రావ్య శవాన్ని పూడ్చిపెడుతూ కనిపించారు. కానీ ఇప్పుడు వచ్చిన అమ్మాయి వాళ్ళు గొయ్యి తీస్తుండగానే పారిపోయానని చెప్పింది. అందుకే నాకు డౌట్ వచ్చింది. విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. విక్రమ్, నా చెల్లెలకు అన్యాయం జరుగుతుందని నేను ఇలా చెప్పడం లేదు. ఆ రోజు వాళ్ళు శ్రావ్యను పూడ్చిపెట్టడం నా కళ్ళతో చూశాను. ఆ తర్వాత నేను మెల్లగా రోడ్డు మీదకి వచ్చాను. తను నిజంగా శ్రావ్యనే అయితే నాకు సంతోషమే, కానీ శ్రావ్య కాకపోతే ఎవరో ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుని తీరాలి. నాకు డౌట్గానే ఉంది తేజ, కానీ ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. విక్రమ్, నీకు శ్రావ్యకి మాత్రమే తెలిసిన విషయం ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని ద్వారా ప్రయత్నించు. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే తేజ, నేను తెలుసుకుంటాను. సరే విక్రమ్, కానీ తనకి ఏమాత్రం డౌట్ రాకూడదు. అలాగే. అది జరిగిందను. ఆ తర్వాత తనకు డౌట్ రాకుండా నేను చెక్ చేశాను. తన శ్రావ్య కాదని తేలింది. ఆ విషయమే మీ అన్నయ్యకి చెప్తే ఆ అమ్మాయి ద్వారానే మనకు అసలు సూత్రధారి ఎవరో తెలుస్తుంది. అప్పటి వరకు ఏమీ తెలియనట్టే ఉండమని చెప్పాడు. అవునా? ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అది సరే, తను శ్రావ్య కాదని ఎలా కన్ఫర్మ్ చేశారు? ఏదో చేశానులే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? చెప్తారా లేదా? నేను చెప్పను, నువ్వు నన్ను తిడతావు. చెప్పకపోతే నేను ఊరుకోను. చెప్పండి, ఎలా తెలిసింది? ఎలా అంటే, శ్రావ్య నడుము మీద కుడివైపున ఒక పుట్టుమచ్చ ఉంటుంది, కానీ ఈ అమ్మాయికి లేదు. అను కోపంగా విక్రమ్ వైపు చూసింది. అలా చూడకే. అసలు మీరు దాని నడుము ఎందుకు చూశారు? చెప్పాను కదా, తను శ్రావ్యనో కాదో తెలుసుకోవాలని. తను నిద్రపోతున్నప్పుడు నేనే చెక్ చేశాను. గొప్ప పని చేశారులే. అబ్బా, నువ్వు మళ్ళీ నాతో గొడవ పడికే, నాకు ఇంక ఓపిక లేదు. ఇంకోసారి దాని చుట్టుపక్కల కనిపించారంటూ ఊరుకునేది లేదు. విక్రమ్ నవ్వుతూ అనును గట్టిగా పట్టుకున్నాడు. నా అందాల రాక్షసు నా దగ్గరున్నప్పుడు పరాయాడిది నాకెందుకు చెప్పు? అయినా సరే, నా భయం నాకుంటుంది కదా. మీరు తనకు దూరంగా ఉండండి. నేను దూరంగా ఉంటే తన గురించి నిజం మనకు ఎలా తెలుస్తుంది చెప్పు? దగ్గరగా ఉంటేనే కదా తెలిసేది. అంటే? ఆగు తల్లి, నీ అనుమానాలతో నన్ను చంపకు. నా హద్దులేంటో నాకు తెలుసు. ప్లీజ్ బంగారం, నువ్వు తప్పుగా అనుకోవద్దు. విక్రమ్ తన గడ్డం పట్టుకుని బతిమాలాడు. దీనికేం తక్కువ లేదు అంటూ అను నవ్వుతూ విక్రమ్ని హత్తుకుంది. సరే సరే, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నేను తన దగ్గరికి వెళ్తాను. ఏంటి సంగతి? తన దగ్గరికి వెళ్ళడానికి అంతగా ఆరాటపడుతున్నారు? అను, ఊరికే అన్నాలే, వెళ్ళండి. విక్రమ్ అక్కడి నుంచి శ్రావ్యన్న గదికి వెళ్ళాడు. బయట నుండే తను గమనించాడు. ఏదో ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ కోపంగా ఉన్నట్టు నటిస్తూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
విక్రమ్, ఏమైంది? కొంచెం కూడా అర్థం చేసుకోకుండా నాతో గొడవ పడుతోంది. తను కోపం తెచ్చుకోవడంలో తప్పులేదు విక్రమ్, తప్పు నీదే కదా. తనకి నచ్చ చెప్తే బాగుంటుంది. ఏం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు శ్రావ్య. నన్నేం చేయమంటావు? అర్థం చేసుకునే వరకు చెప్పాలి. నా వల్ల కాదు శ్రావ్య, ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. నేను బయటకు వెళ్ళొస్తాను. అలాగే విక్రమ్. విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పర్ఫెక్ట్. ఇప్పుడు వస్తుంది అసలు మజా. మీ ఇద్దరి లైఫ్లో శ్రావ్య సృష్టించే అలజడి మీ జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది మిస్టర్ విక్రమ్. నీ అను నీకు దక్కదు, అలాగే నీ బిడ్డ కూడా నీకు దక్కదు. దక్కనివ్వను. అను గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తోంది. శ్రావ్య తన్ను గమనించి దగ్గరకొచ్చింది. అను, ఏం చేస్తున్నావు? మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. అను, ఐఎమ్ సారీ. నా వల్లే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. నీ తప్పేం లేదు శ్రావ్య, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అను స్మైల్ ఇచ్చింది. అను, డాక్టర్ ఏమన్నారు? బేబీ హెల్తీగానే ఉందా? అవును, చాలా హెల్తీగా ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అవునా, చాలా మంచి విషయం. నా బిడ్డను ఎలాగో పోగొట్టుకున్నాను, కనీసం నీ బిడ్డనైనా నా చేతులతో పెంచుతాను. అను కడుపు వైపు చూస్తూ ఉంటుంది శ్రావ్య. అను తన్ను గమనిస్తుంది. ఇదేంటి ఇలా చూస్తోంది? దీని చూపు నా బిడ్డ మీద పడిందా ఏంటి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అను, ఏం ఆలోచిస్తున్నావు? నీ బిడ్డను నేను పెంచొచ్చు కదా? తప్పకుండా శ్రావ్య, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, లేకపోతే ఆయన వచ్చి నన్ను తిడతారు. అలాగే, నా వల్ల మీరిద్దరూ మళ్ళీ గొడవపడ్డం నాకు ఇష్టం లేదు. శ్రావ్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది. అసలు నీ బిడ్డ బయటకొస్తే కదా పెంచడానికి. వాడిని కడుపులోనే సమాధి అయిపోతాడు. నేనొచ్చిందే నీ బిడ్డను చంపడానికి. శ్రావ్య లోపలికి వెళ్ళిన తర్వాత అను కిచెన్లోకి వెళ్ళింది. రాగిణి, రాగిణి. ఏమైంది మేడం? అర్జెంటుగా నాకు దిష్టి. ఏంటి? దిష్టంటే తెలీదా? తెలుసు, కానీ ఎందుకు మేడం? ఆ నకిలీదని చూపు నా బిడ్డ మీద పడింది. మా అమ్మ చెప్తూ ఉండేది, కొంతమంది కళ్ళంత మంచివి కాదని. అందుకే దిష్టి తీయమంటున్నాను. మీరు చెప్పింది నిజమే, ఉండండి దిష్టి తీస్తాను. రాగిణి దిష్టి తీసింది. మేడం, స్టవ్ మీద కూర పెట్టాను, అలా కలుపుతూ ఉండండి, నేను ఇవి దూరంగా పడేసి వస్తాను. అలాగే. రాగిణి బయటకు వెళ్ళింది. అను కూర కలుపుతూ ఉండగా శ్రావ్య కిచెన్లోకి వచ్చింది. అను, నీకెందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. పర్లేదు శ్రావ్య, రాగిణి వచ్చేస్తుందిలే, నువ్వు వెళ్ళు. సరే. శ్రావ్య అక్కడి నుంచి వెళ్తూ అను చీర కొంగు తీసి పక్కనే వెలుగుతున్న స్టవ్ పై పెట్టి బయటకొచ్చేసింది. ఈ వాల్టితో నీ చాప్టర్ క్లోజ్ మిసెస్ అను. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఇంతలో కిచెన్లోంచి గట్టిగా అను అరుపు వినిపించింది. శ్రావ్య నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి అనువుని చూసి షాక్ అయింది. కిచెన్లో పైప్లైన్ అన్నీ ఒకేసారి పగిలి అను పూర్తిగా తడిచిపోయింది. రాగిణి కూడా అదే సమయంలో అక్కడికి వచ్చింది. మేడం, ఏమైంది? తెలీదు రాగిణి, సడన్గా ఈ పైప్లైన్స్ అన్నింటి నుంచి ఒకేసారి వాటర్ వచ్చి నా మీద పడింది. సరే, మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను ఇదంతా క్లీన్ చేస్తాను. అలాగే. అను అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. అసలు ఈ పైప్లైన్స్ అన్నీ ఒకేసారి ఎలా పగిలాయి? శ్రావ్య ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.